I hate love. I can't love. I can't live with you. మెరుపు కలలు మెరుపు కలలు. నా దగ్గర ఇంకొక బైక్ లేదు, ఇది వాస్తవం. ఇక నువ్వు వెళ్ళొచ్చమ్మా. ప్లీజ్ సార్, అలా అనకండి. నేను ప్రాబ్లంలో పడతాను. నీకు బైక్ ఇస్తే నేను ప్రాబ్లంలో పడేలా ఉన్నాను. ప్లీజ్ సార్, ప్లీజ్. ఏదో ఒకటి స్ట్రాంగ్ గా చెప్పకపోతే ఈమె వదిలేలా లేదు. బైక్ లేదు, ఆటో ఉందని చెప్తే సరిపోతుంది. చూస్తుంటే ఈ అమ్మాయికి ఆటో నడపడం రానట్టుగా ఉండాది. సరే అమ్మా, చూడు, ఇప్పుడు నీకు ఇవ్వడానికి నా దగ్గర బైక్ లేదు. నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నా దగ్గర ఆటో ఉంది, ఇస్తాను. కానీ నీకు ఆటో నడపడం రాదు కదమ్మా. నాకు ఆటో నడపడం వచ్చు సార్. ఆటో అంటే నాకు చాలా ఇష్టం. అయ్యో, అంటే నీకు నడపడం వచ్చా? వచ్చు సార్. అయ్యో, ఇదిగో అమ్మాయి. అయ్యో అమ్మా, 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 జాగ్రత్త అమ్మా. ఇది విమానం కాదు, గాలి ఎగరటానికి. ఆటో రోడ్డు మీదే నడవాలి. నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. అయ్యయ్యో, ఈమె స్పీడ్ చూస్తూ ఉంటే నాకు భయంగా ఉండదే. గుండెల్లో మంట వచ్చేట్టుగా ఉండదే. అయ్యో దేవుడా, ఈ బండికి ఏం కాకుండా చూడు స్వామి. అయ్యో, అమ్మా, అక్కకి ఫుడ్ రెడీ. టైంకి రైడ్ కూడా బుక్ అవడం లేదు. పైగా వైఫై స్లోగా ఉన్నట్టుంది. ఏ మనిషిలో ఏ విల్లో ఏవి అర్థం కావడం లేదు. ఏది సరిగ్గా ఉండి చావడం లేదు. అసలు మమ్మల్ని ఇంట్లో మనుషులు అనుకుంటున్నారా లేదా? అరే, పిల్ల ఆకలి వేస్తుంది అంటే తినడానికి కూడా ఎదురు చూడాల్సి వస్తుంది. ఫోన్ నెట్ లేకపోవటం వల్ల ఎక్కడికి వెళ్లాలన్నా గంటలు గంటలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఆ సంయుక్తకి బుద్ధి జ్ఞానం లేకపోవటం వల్ల వచ్చిన అగచాట్లివి. దాని స్వార్థం కోసం ఇక్కడికి వచ్చి పడి మేమందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అమ్మా, ఇక్కడ సరిగ్గా సిగ్నల్స్ రావు. అలా కొంచెం రోడ్డు మీదకి వెళ్తే వస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు నేను సిగ్నల్ కోసం రోడ్లు పట్టుకొని తిరగాలా? అది కాదమ్మా, అక్కడ అక్క ఆకలితో ఉంది కదా, అందుకని. ఏం బతుకైపోయింది. చచ్చిపోయిన ఆయన పోయి ప్రశాంతంగా ఉన్నారు. ఆస్తి పంచిన సంయుక్త ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఉంటుంది. మమ్మల్ని మాత్రం కాల్చుకు తింటుంది. భాను, ఇప్పుడు అవన్నీ ఎందుకో? ఎందుకంటే అక్కడ నా కూతురి కడుపు ఆకలితో కాలిపోతుంది, ఇక్కడ నా కడుపు పగతో రగిలిపోతుంది కాబట్టి. అయినా మనుషుల్ని ఇంట్లోకి తీసుకొస్తే సరిపోదు. వాళ్ళకి ఏం కావాలో లోటు లేకుండా చూసుకోవాలి కదా. మమ్మీ, అక్కకి ఆకలిస్తుంది మమ్మీ. వెళ్తాను. అమ్మయ్యా, ఒక్కసారిగా తుఫాన్ వచ్చి ఆగినంత ప్రశాంతంగా ఉంది. సారీ అత్తయ్య, ఏమనుకోకు. అక్క ఆకలితో ఉందని గాని అమ్మ అలా మాట్లాడింది. పిచ్చి పిల్ల, నువ్వు నాకు సర్ది చెప్తున్నావా? నాకు ఎవరేంటో తెలీదా? అయినా నువ్వుండి అన్నీ చేసావు కాబట్టి సరిపోయింది. లేదంటే
ఎంత పెద్ద గొడవ జరిగేది. సమయానికి సమయం కూడా ఇంట్లో లేదు. తమ్ముడు, ఇలాంటి వేరు వేరు మనసున్న వాళ్లతో ఎలా ఇన్ని రోజులు నెగ్గుకొచ్చావు? నీ ఓపిక్కి దండం తమ్ముడు. మళ్ళీ అంత ఓపిక సమయంలో చూస్తున్నాను. ఛ! ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదే. ఇప్పుడెలా? పోనీ ఆటో అయినా బుక్ చేద్దాం. థ్యాంక్ గాడ్. చూస్తుంటే ఇది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర లొకేషన్లా ఉంది. అత్తయ్య వాళ్ళు ఎవరైనా చూస్తే నేను క్యాబ్ రైడ్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది. ఎలా? అయినా ఈ టైంలో బయటికి ఎవరు వస్తారు? టక్కున కస్టమర్ నెక్కించుకుని వస్తే సరిపోతుంది. అమ్మేంటి క్యారియర్ పట్టుకుని రోడ్ మీద వెయిట్ చేస్తుంది? అంటే ఆటో బుక్ చేసింది అమ్మేనేమో. అవును, రైడ్ బుక్ చేసింది అమ్మే. ఇప్పుడు అమ్మ కానీ ఇలా చూస్తే ఇంకంతే సంగతులు. పరువు తీస్తున్నామని గొడవ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి?